నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఎంతో విశిష్టత కలిగిన వాడపల్లి వెంకన్న దేవస్థానం చైర్మన్ గా ముధునూరి వెంకట్రాజును ప్రభుత్వం నామినేట్ చేసింది. చైర్మన్ గా నియమితులైన వెంకట్రాజు ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన వెంకట్రావుకు ఆలయ మర్యాదలతో దేవస్థాన అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి విశేష పూజలు గావించిన ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించారు. చైర్మన్ గా నియమితులైన వెంకట్రాజును పలువురు అభినందనలతో ముంచెత్తారు. ఇదంతా వెజిటబుల్స్ వస్తుందండి. ఇదంతా ఇప్పుడు స్టీమ్ అంది ఇక్కడ వండి అంతే ఇక్కడ వంద రైస్ సార్. ఈ వెజల్స్ కడిగియండి. హవిషోజుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి వై విష్ణు సాత్ర జహోతి నమస్కర్యాన్న శ్రీలంకే దేవతా ఏవ దేవతా ప్రీణాది హవిషోజుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి సార్వభౌమాజ మోహన రూపాజ పుండశ్లోకాజ వెంకట నివాసాజ శ్రీనివాసాజ మంగళం. నమో వెంకటేశ్వర. ఈరోజు మన తిరుపతి తర్వాత తిరుపతిగా పేరుగాంచినటువంటి మన కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానం చైర్మన్గా నిన్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించడానికి రావడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత వారు ఈ రోజు నన్ను చైర్మన్గా ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణరావు గారు నన్ను ఎస్పెషల్లీ ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన నన్ను నియమించడం, అలాగే గతంలో కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి మండల పార్టీ అధ్యక్షులు చేసి ఆయన
అడుగుజాడలో మేము నడిచి పోయినటువంటి ఎలక్షన్లో కూడా చాలా ఆయనకి అత్యధిక మెజార్టీ తేవడం జరిగింది. అలాగే మళ్ళీ ఆ నమ్మకం పెట్టుకుని ఈ రోజు ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన చాలా కృషి చేశారు. కాబట్టి ఆయనకి నేను నా జీవితకాలం అంతా కూడా ఆయనకి రూపం ఉండాలని మీ అందరూ తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ దేవస్థానాన్ని చాలా అభివృద్ధి చేయాలని, అలాగే దీనికి మా సాయి సత్యాన్ని అండదండలు తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే మన దేవస్థానం స్టాఫ్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ గుడిని తిరుపతిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం కార్యక్రమాలు రూపొందించుకుని దీన్ని మంచి అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.